వెల్కమ్ బ్యాక్. నెల్లూరులోని కోర్టు ఆవరణలో నిన్న జరిగిన బాంబు పేలుడుపై కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలాన్ని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బృందం పరిశీలించింది. గతంలో కేరళ, పాండిచ్చేరి, చిత్తూరు కోర్టులో ఇదే తరహాలో బాంబు పేలుడు జరిగాయి. దీని వెనుక అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థ హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ప్రశాంత జిల్లాగా పేరున్నటువంటి నెల్లూరు జిల్లా ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి బాంబు పేలుడు ఘటనతో ఉలిక్కిపడిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం నిన్న జరిగినటువంటి అంటే జిల్లా కోర్టు ఆవరణలో ముఖ్యంగా రైల్వే కోర్టు బిల్డింగ్కి ఎదురుగా ఉన్నటువంటి అంటే ఈ ఆవరణలో ఆ ప్రహరీ గోడకు సమీపంలో ఎక్కడైతే బాంబు పేలుడు జరిగినటువంటి ఆ ఘటనా స్థలం ఉందో దాన్ని మనం చాలా క్లియర్గా కూడా పరిశీలించవచ్చు. ఇప్పటికే నిన్న పోలీసులందరూ కూడా ఈ బాంబు పేలుడుకు జరిగినటువంటి ఘటనా తీరునంతా కూడా వీరందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందం కూడా ఇక్కడికి వచ్చి నిన్న జరిగినటువంటి కుక్కర్ బాంబు పేలుడులో వాడినటువంటి మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా బ్లాస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటనేటువంటి కోణంలో కూడా అటు ఇంటెలిజెన్స్ అధికారులు అదేవిధంగా పోలీసు బృందాలు కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగినటువంటి ఈ బాంబు పేలుడికి అదేవిధంగా ఇదే తరహాలో గతంలో కూడా కేరళలోని కొల్లం కావచ్చు, అదేవిధంగా పాండిచ్చేరి, అదేవిధంగా మైసూరు, చిత్తూరు మన ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరుకు దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరులో ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలో కూడా ఇదే తరహాలో బాంబు పేలుళ్లు జరగడంతో ఏదైతే అల్ ఉమా అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వారు ఈ గతంలో అక్కడ ఆ ప్రాంతాల్లో బాంబు పేలుడు జరిపినట్టుగా కూడా ఒక నిర్ధారణకైతే మాత్రం ఆ ఉగ్రవాదకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఆ పనిచేసినటువంటి దర్యాప్తు బృందాలు కొంతమేర తేల్చినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అయితే ఇక్కడ జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ కూడా ఆ సీరియల్ బాంబ్ బ్లాస్టింగ్ గా జరిగాయనేటువంటి కోణంలో కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది అంతా కూడా ప్రశాంతంగా ఎప్పుడు కూడా అటు కక్షిదారులు అదేవిధంగా న్యాయవాదులతో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా బాంబు పేలుడు జరగడంతో ఇక్కడ మొత్తం ఉన్నటువంటి లాయర్లు కావచ్చు, అదేవిధంగా కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఆ నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి లాయర్లందరూ కూడా ఇక్కడ ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న జరిగినటువంటి ఈ ఘటన మీరు ఎలా భావిస్తున్నారు? వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. ఈ జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తామంటే బహుశా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సమ్ యాంటీ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు అనే అనుమానం కూడా వీ కెనాట్ రూల్ అవుట్. అంటే గతంలో కూడా ఇదే తరహాలో అటు కేరళ కావచ్చు, అదేవిధంగా చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా కోర్టు ఆవరణలోనే ఇలాంటి బ్లాస్టింగ్స్ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇలాంటి పరిస్థితి ఈ జిల్లాలో ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి ఈ కోర్టు ప్రాంగణంలో నిన్న ఒకవేళ రద్దీ కానీ ఎక్కువగానే ఉంటే ఏదైనా నష్టం జరిగి ఉండే అవకాశం ఉందా? అవకాశం కాదు, కానీ అవకాశం అనేదే కాదు, ఖచ్చితంగా ఆ ప్లేస్ ఏదేదో ఉండదో దానికి ఎదురుగానే రైల్వే కోర్టు వర్క్ చేస్తూ ఉన్నది. దాని పక్కనే థర్డ్ అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు వర్క్ చేస్తున్నది. మిద్ది మీద వచ్చేకి రూరల్ సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ పరిధి కూడా మిద్ది మీద కోర్టు పరిధిలోకి వస్తాయి. సుమారు 1000 నుంచి 1500 మంది ఈ ప్రాంతంలో లిటిగెంట్ సంచారం చేస్తూ ఉంటారు. నిన్న ఏదైనా కూడా వర్కింగ్ డే కానీ అయి ఉంటే ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేది. కాబట్టి అదృష్టము నిన్న వర్కింగ్ తక్కువగా ఉన్నది కాబట్టి, జనసంచారం తక్కువగా ఉన్నది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇలాంటి ఘటన జరగడం ఒక న్యాయవాదిగా మీకు ఎలా అనిపిస్తుంది? న్యాయవాదిగా చాలా బాధాకరం. ఇక్కడ నిరంతరం రద్దీగా ఉండే కక్షిదారులకి అందరికీ ఇబ్బంది లేకుండా జరిగింది. ప్రశాంత వాతావరణం వల్ల భయాందోళనకు గురవుతూ రాబోయే పరిణామాలు ఎట్టుంటాయని ఒక భయం అనేది ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే అటు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాలు కూడా నిశ్చితంగా నిన్న జరిగినటువంటి కుక్కర్ బాంబు పేలుడులో వాడినటువంటి మెటీరియల్ను కూడా పరిశీలించడం జరిగింది. నిన్న పోలీసులు కూడా ఆ మెటీరియల్ని కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఘటనకి అదేవిధంగా గత 3-4 నెలల కిందట అటు కేరళ అదేవిధంగా చిత్తూరు ప్రాంతాల్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయి? అక్కడ ఈ బాంబు పేలుడును జరిపినటువంటి అల్ ఉమా అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఇక్కడ కూడా ఇలాంటి తరహాలోనే ఇక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిందనేటువంటి కోణంలో అయితే మాత్రం దర్యాప్తు అధికారులందరూ కూడా ఇక్కడ విచారణ చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం నెల్లూరు ఒక ప్రశాంత వాతావరణం కలిగి ఉండడం, అదేవిధంగా నిత్యం వందలాది మందితో ఇక్కడ రద్దీగా ఉండేటువంటి కోర్టు ప్రాంగణంలో ఈ బాంబు పేలుడు జరగడంతో అందులోనే నిన్న సెలవు కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు అదేవిధంగా దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా త్వరితగతిన ఈ కేసును దర్యాప్తును పూర్తి చేసి దీని వెనుకున్నటువంటి కారకులను బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అటు న్యాయవాదులు అదేవిధంగా నెల్లూరు జిల్లా వాసులు కూడా కోరుకుంటున్నారు. ఓటు హైదరాబాద్.